నమస్కారం, కేకే మీడియాకి స్వాగతం. ఎంతసేపు మీరు విన్నటువంటి గోవిందనామాలు ద హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో జరుగుతున్నటువంటి ఒక ఉత్సవ కార్యక్రమంలో భాగంగా మీరు విన్నవి. ఈ హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, ఈ దేవాలయం జార్జియా రాష్ట్రంలో, అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో స్టోన్ మౌంటైన్ సమీపంలో రివర్డేల్ అనే నగరంలో ఉంది. ఇది 1984 అక్టోబర్ 1వ తారీఖులో స్థాపించబడింది. అంటే సుమారుగా 40 సంవత్సరాలు అయింది. లోపల వీడియో తీయటానికి కుదరదు కాబట్టి మీకు ఈ బయట నుంచి చూపిస్తున్నాను. ఇది గరుడ దేవుడు. ఈ లోపల ఇది వెంకటేశ్వర స్వామి గుడి. నీకు తిరుపతిని గుర్తు చేస్తుంది. లోపల మూల విరాట్. ఈ దేవాలయ ప్రాంగణంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో మనం చూసింది వెంకటేశ్వర స్వామి గుడి. అది ఇప్పుడు కనబడుతున్నది వెంకటేశ్వర స్వామి గుడి. ధ్వజస్తంభం, కార్యక్రమాలకి రథము, స్వామివారి రథము. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది శివుని యొక్క ఆలయం. ఇది దీంట్లో పరమేశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, కార్తికేయుడు వీళ్ళందరి విగ్రహాలు ఉన్నాయి. ఆ ప్రాంగణం ఇది. నందీశ్వరుడు. లోపల వీడియో నిషేధం కాబట్టి నేను లోపల భాగాన్ని వీడియో తీయట్లేదు. నందీశ్వరుడు ప్రపంచంతో నాకు పని లేదు, నాకు కావలసింది పరమేశ్వరుడే అన్నట్లుగా అన్ని శివాలయాల్లో హృదయ దీక్షతో శివుణ్ణి చూస్తున్నట్టు ఉంటుంది. ఓం నమ శివాయ గురవే మంగళం, మా మంగళం మకార మంగళం, మా మంగళం మకార మంగళం. ఇది ఈ ప్రాంగణంలో ఇక్కడ హోమాలు అవన్నీ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది బిల్వవృక్షం. శనివారం, ఆదివారాల్లో సాంప్రదాయ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి మరియు హిందూ పంచాంగ ప్రకారంగా వచ్చే పండుగలన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ చేస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు ఇక్కడ హోమం జరిగింది ఈరోజు, నేను వెళ్ళిన రోజు. నేను విన్నది ఏంటంటే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అలాగే నవరాత్రులు, రామనవమి, దీపావళి, శివరాత్రి ఇటువంటి పండుగలన్నీ కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరుపుతారు. భక్తులు కూడా వేలాదిగా పాల్గొంటారని చెప్పి. ఇది లోపలికి ఎంటర్ అయ్యే మార్గం అన్నమాట. మీరు చూస్తున్నటువంటిది ఇదంతా కార్ పార్కింగ్. అమెరికాలో నివసించే హిందువులకు ఇది ఒక విశ్రాంతికర ఆధ్యాత్మిక ఆశ్రయం మాత్రమే కాకుండా ఒక చక్కటి భారతీయతను గుర్తు చేసే ఆలయం ఇది. ఇక్కడ మీరు చూస్తే ఎంటర్ అయిన మెయిన్ ముఖద్వారం దగ్గర ఎంటర్ అయ్యే చోట చక్కటి వాటర్ ఫౌంటైన్, అలాగే ఇది ముఖద్వారం. కార్లు ఈ విధంగా ఎంటర్ అవుతాయి. మీకు వివేకానందుడు స్వాగతం పలుకుతున్నట్లుగా అక్కడ ప్రపంచానికి మన భారతీయతను గురించి, హిందూ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి
వివేకానందుడు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు. అలాగే ఇది వాటర్ ఫౌంటైన్. మీరు చూస్తున్నారు వివేకానందుడు, కొంగ బొమ్మ, సింహం బొమ్మలు పిల్లలకు కూడా చూస్తానికి చాలా ఆనందం కలిగించే విధంగా ఇక్కడ పెట్టడం జరిగింది. మన పూర్వీకులు చేసేటువంటి మంచి కార్యక్రమాల వల్ల ఎవరో 1984లో మన భారతీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళు చేసినటువంటి కృషి ఫలితమే ఇటువంటి దేవాలయాలు. దాన్ని ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి జనరేషన్ కూడా ముందు తరాల వాళ్ళకి ఏమిస్తాం మనం అనే విధంగా పనిచేయాలి. ఎప్పుడు కూడా ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ భూమి భారతిని అన్నట్లుగా ఎక్కడికి వెళ్ళినా మన యొక్క సాంప్రదాయాన్ని, మన కట్టుబాట్లని మర్చిపోకుండా, మన వైదిక ధర్మాన్ని మర్చిపోకుండా నిలబెడుతున్నటువంటి అందరికీ కూడా ఇటువంటి ఆలయాలు ఒక చక్కటి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మీరు చూస్తున్నారు, ఇది శివాలయము, ఎడం చేతి పక్కది వెంకటేశ్వర స్వామి ఆలయం. ఎంతో శుభ్రంగా మెయింటైన్ చేయబడుతున్నాయి అన్నీ కూడా. ఇదే శుభ్రత మనము మన భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా పాటిస్తే, నేను కాదన్నో, ఎక్కువ మంది జనాభా ఉన్న చోట ఆ విధంగా కష్టం, కానీ అనుకుంటే సాధించగలిగేది ఏదైనా ఉంటుంది. మనం టెంపుల్స్ అన్నింటినీ కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ప్రతి చోట కూడా ఉంది. ఎందుకంటే టెంపుల్స్ జస్ట్ ఒక ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, మానసిక కేంద్రాలు కూడా అవి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది ఒక క్యాంటీను. కింద బేస్మెంట్లో ఒక చక్కటి క్యాంటీన్ ఉంది. ఇక్కడ పులిహోర, దద్దోజనం, అలాగే చక్కటి ప్రసాదం కూడా దొరుకుతుంది. ఇక్కడ లడ్డు ప్రసాదం మీరు చూస్తున్నారు అక్కడ వీడియోలో. వెంకటేశ్వర స్వామి తిరుపతిని గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఈ క్యాంటీన్లో అందరూ, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ వాలంటీర్సే. చాలా పసందైనటువంటి ప్రసాదాలు, పసందైనటువంటి